నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ప్రస్తుతం మనం ఇబ్రహీంపట్నం శాసనసభ్యులైన మల్రెడ్డి రంగారెడ్డి గారితో ఉన్నాము. మరి అన్నతో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే అమ్మా. ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని అనుకున్నారు. మరి అధిష్టానం లెక్క ఎక్కడ తప్పిందన్న అసలు? రంగారెడ్డి జిల్లాకు 100% మంత్రి పదవి రావాలని మేమందరం కోరుకుంటున్నాం. మా అధిష్టాన వర్గము నిర్ణయమే మాకు ఫైనల్. కాకపోతే రాష్ట్రంలో ఉండే జనాభా సగభాగము రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలోనే ఉంది. గ్రేటర్ హైదరాబాద్ రంగారెడ్డి జనాభా ఇప్పుడు 44% పోయిన సంవత్సరం ఉంది. ప్రతి సంవత్సరం 4% జనాభా పెరుగుతుంది. ఇంకొక 2 ఇయర్స్లో రాష్ట్ర జనాభా అంటే సగం రాష్ట్రం 2 జిల్లాలు, సగం రాష్ట్రం మొత్తం ఉంది. అందుకే మేము మంత్రి పదవి ఇవ్వమని అడుగుతున్నాం మా అధిష్టాన వర్గాన్ని. దాంట్లో తప్పేముంది? తప్పకుండా మా అధిష్టాన వర్గము తీసుకునే నిర్ణయం ఆలస్యమైనా సరే సరైన నిర్ణయం తీసుకుంటుంది. సగభాగంలో మంత్రులు లేకపోతే రాష్ట్రంలో సగమే ఉన్నట్టయితుంది. కాబట్టి మా అధిష్టాన వర్గం పెద్దలు రాహుల్ గాంధీ గారు, లేకపోతే మా పార్టీ అధ్యక్షులు ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు, మా పిసిసి అధ్యక్షులు, మా డిప్యూటీ సీఎం గారు అందరూ కలిసి తీసుకోవాల్సినటువంటి సమిష్టి నిర్ణయం. వాళ్ళకు ఆలోచన తప్పకుండా ఉంటుంది అని అనుకుంటున్నా. ఎందుకంటే సగభాగంలో మంత్రులు లేకపోతే ఇక మనం తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చిందే ఈ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం 10 జిల్లాల తెలంగాణ ఇచ్చింది. 10 జిల్లాల తెలంగాణలో 10 మంది మంత్రులను పెట్టుకోలేని పరిస్థితి మీకుందా అని మమ్మల్ని ఎదుటోడు కూడా క్వశ్చన్ చెయ్యొద్దు కదా. 10 జిల్లాలలో 10 మందిని మంత్రులను పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ అంటే మాకు కూడా మంచిది కాదు, జిల్లాలో ఉండే రంగారెడ్డి హైదరాబాద్ జిల్లా ప్రజలకు కూడా మంచిది కాదు. కాబట్టి అన్ని కులాలు ఉండాలి, అన్ని మతాలు ఉండాలి, అన్ని ప్రాంతాలు ఉండాలి, అందరికీ న్యాయం జరగాలి. కానీ సగభాగం ప్రజలకు న్యాయం జరగకపోతే తప్పకుండా అది మాకు నష్టం జరుగుతుంది. ప్రజలకు మేలు జరగనప్పుడు పార్టీకి తప్పకుండా నష్టం జరుగుతుంది. కాబట్టి మేము మా అధిష్టాన వర్గానికి మేము చెప్పవలసింది, మా అధిష్టాన వర్గానికి ఫైనల్గా నిర్ణయం తీసుకోవాల్సింది మా అధిష్టాన వర్గం. మాకు ఇప్పుడు మీనాక్షి నటరాజన్ మేడం గారు వచ్చారు, ఆమె కూడా అన్నీ చూస్తుంది. కానీ తప్పకుండా ఎస్సీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణాలు అందరికీ ఇవ్వాల్సిందే. న్యాయంగా అన్ని జిల్లాలకు ఇచ్చిన తర్వాత అందులో కూడా అన్ని కులాలు చూడండి, మిగతా ఇంకా 8 మంది ఉంటారు, ఆ 8 మందిని బ్యాలెన్స్ చేయండి, తప్పు లేదు. కానీ ఇచ్చిన దగ్గర 3, 2 ఇచ్చుకుంటూ పోయి 10 జిల్లాలలో సగభాగం రాష్ట్రంలో మంత్రులు ఇవ్వకపోతే ప్రజలు నవ్వుకునే పరిస్థితి వస్తుంది, బాధపడే పరిస్థితి వస్తుంది. ప్రజలకు అందేటువంటి మేలు ఒక మంత్రి ఉంటే ఎలా ఉంటుందో మంత్రి లేకపోతే నష్టం ఉంటుంది తప్పకుండా. గతంలో రంగారెడ్డి జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు రెడ్లు. అదేవిధంగా హైదరాబాద్ జిల్లాలో 2 మంత్రులు, 1 డిప్యూటీ స్పీకర్ ఉన్నారు. 6 మంత్రులు ఉన్న జాగల ఒక్కరు కూడా లేరు అంటే అవతలోడు కూడా మమ్మల్ని ఎగతాళి చేసే పరిస్థితికి ఈ రాష్ట్రంలో రావద్దనేది మేము కోరుకుంటున్నాం. ఇంకా మాకు అవకాశం ఉంది. తప్పకుండా రేపు మా ప్రభుత్వం, మా అధిష్టాన వర్గం ఆ నిర్ణయం తీసుకుంటారు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకుంటే నష్టం జరుగుతుంది, పార్టీ దృష్ట్యా తీసుకుంటే ప్రజలకు మేలు జరుగుతుంది, పార్టీకి మేలు జరుగుతుంది. అంతే తప్ప ఇంకొకటి కాదు. గ్రేటర్లో రంగారెడ్డి జిల్లాలో ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి. మళ్ళీ ఈసారి ప్రభావం ఎలా ఉండబోతుంది మరి? పోయినసారి గ్రేటర్లో మేము 0 ఉన్నాం. 3, 4 కార్పొరేటర్లు గెలిచారు 150 మందికి. అదేవిధంగా మొన్న జరిగిన ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లాలో, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో, వికారాబాద్ జిల్లాలో 3 గెలిచారు. రంగారెడ్డి మొత్తంలో నేను ఒక్కని గెలిచిన. కాబట్టి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చాలా పెద్ద జిల్లా ఈ రాష్ట్రంలో. మంత్రులు ఉంటేనే రేపు ఎన్నికలు ఫేస్ చేయడానికి కానీ, రేపు ప్రజలకు మేలు చేయడానికి కానీ అక్కరొస్తుంది తప్ప మనము వ్యక్తిగత నిర్ణయాలలో వ్యక్తిగత మనుషులు ఉండాలి అనుకుంటే ఏ ఒక్కరు కూడా వ్యక్తిగతం ఆలోచిస్తే
పార్టీకి నష్టం జరుగుతుంది, ప్రజలకు మేలు జరగదు. ప్రజలకు మేలు జరగాలి, పార్టీకి మంచి జరగాలి. మేము ఎప్పుడు కోరుకుంటాం. 10 సంవత్సరాలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీతో కొట్లాడుకున్నాం. వాళ్ళని తెచ్చి మేము ఇక్కడ నాయకులను చేస్తే అది కూడా నష్టం జరుగుతుంది. మా కార్యకర్తలు కొట్టుకున్నారు, బట్టలు చెంపుకున్నారు. వాళ్ళను కాదని, వాళ్ళు మెచ్చి నెచ్చి గెలిపించుకున్న వాళ్ళని కాదని, వాళ్ళని కొట్టిన వాళ్ళను, వాళ్ళని తిట్టిన వాళ్ళను తీసుకొచ్చి మన దగ్గర పెట్టుకొని పదవులు ఇస్తే తీసుకురండి, పర్వాలేదు. కానీ పదవులు ఇయ్యొద్దని ఇప్పటికే మేడం, ఇన్ఛార్జ్ మేడం గారు చెప్తున్నారు. నిజంగానే ఇతర పార్టీలకు వచ్చిన వాళ్ళకి ఎవరికి పదవులు ఇవ్వద్దని. ఇతర పార్టీలకు వచ్చిన వాళ్ళకి అందరికీ మరి ఎవరెవరికి ఇచ్చారో తీసి పక్కకు పెట్టి పార్టీ కోసం కష్టపడ్డ నాయకులకు ఇవ్వండి, తప్పులేదు. కానీ పార్టీల కష్టపడి తన్నులు తిని పార్టీని కాపాడిన వాళ్ళకి ఇవ్వకపోతే రేపు మనకు కార్యకర్తలు పనిచేసేటోడు కూడా మిగలడు. అది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మా పిసిసి అధ్యక్షులు కావచ్చు, మా యొక్క మేడం, ఇన్ఛార్జ్ మేడం కావచ్చు, రివ్యూ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఆలోచించమని మేము అందరం కోరుతున్నాం. మా రంగారెడ్డి జిల్లాలో అయితే యునానమస్గా ఒక తీర్మానం చేసిండు మా జిల్లా జనరల్ బాడీ మీటింగ్లో. మా జిల్లాకు ఒకరో ఇద్దరో మంత్రులు నియకపోతే మేము రేపు లోకల్ బాడీలలో గెలవడమే కష్టమని వాళ్ళు కూడా చెప్పిండ్రు. మా అధిష్టాన వర్గానికి చెప్పిండ్రు, మా ఇన్ఛార్జ్ మేడంకు చెప్పిండ్రు, మా పిసిసి అధ్యక్షులకు చెప్పిండ్రు, మా ముఖ్యమంత్రికి చెప్పిండ్రు. మరి వాళ్ళు ఎప్పుడైనా ఆలోచించుకోవాలి, కానీ వ్యక్తిగత నిర్ణయాలు కాకుండా పార్టీ కోసం, పార్టీ భవిష్యత్తు కోసం, జిల్లా ప్రజల కోసం నిర్ణయం తీసుకోమని అడుగుతున్నాం. అయితే ప్రజలు ఈసారైనా కాంగ్రెస్ ని ఆదరిస్తారని అనుకుంటున్నారా? తప్పకుండా ఆదరిస్తారు. కాంగ్రెస్ ను ఆదరించారు కాబట్టే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మా రాహుల్ గాంధీ గారు పాదయాత్ర కావచ్చు, మాకు ఉండేటువంటి నాయకులు అందరం సమిష్టిగా పనిచేయడం కావచ్చు, ఇక్కడ మా నాయకులు కష్టము కావచ్చు, అంతటా జనాలు అంతా అన్ని జిల్లాలలో గెలిచారు. అందుకే మా ఉమ్మడి జిల్లాలో వికారాబాద్లో తప్ప రంగారెడ్డిలో ఎవరు గెలవాల. వికారాబాద్లో 3 గెలిచిండ్రు, కానీ రంగారెడ్డిలో ఒక్కరు కూడా గెలవాల. నేను ఒక్కరిని గెలిస్తే నాకు కూడా రాలే ఏమి, అయినా పర్వాలేదు, నాకు రాకున్నా, నాకు నష్టం చేసినా, నేను ఎంత కొట్లాడి పార్టీ కోసం పనిచేసినా ఇవ్వకపోతే, ఒకవేళ నా కులమే అడ్డం వస్తే మీరు ఎవరికన్నా ఇవ్వండి, రంగారెడ్డి జిల్లా ప్రజలకు అన్యాయం చేయకండి అని మాత్రం చెప్పిన మాట వాస్తవము. కాబట్టి రేపు కూడా ఎవరిని కూడా వ్యక్తిగతం కాదు ఇది. రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో కనీసం 4 మంత్రులన్నా ఉండేవాల్సి ఉండే, ఒక్కరు కూడా లేరు. మనం పార్టీ ఏమని చెప్తాము? రేపు రంగారెడ్డిలో ఎన్నికలు ఉన్నాయి, గ్రేటర్ హైదరాబాద్లో ఎన్నికలు ఉన్నాయి. పోయినసారి అయినట్టు కాకుండా ఇప్పుడు అధికారంలోకి వచ్చినాం కాబట్టి వాళ్ళను గెలిపించుకునేటువంటి కార్యక్రమం చేయాలంటే ఇక్కడ తప్పకుండా మంత్రులు ఉండాల్సిందే, తప్పకుండా పార్టీ ఇస్తుందని మేము అనుకుంటున్నాం. 6 మంత్రి పదవులు ఖాళీగా ఉండగా ఇంతవరకు ఏడాదిన్నర దాటిపోయింది, ఇంకా కూడా పదవులు అధిష్టానం ఎందుకు పంచలేకపోయింది అంటున్నారు? మీరు అధిష్టాన వర్గాన్ని అడగండి. నేను అధిష్టాన వర్గాన్ని క్వశ్చన్ చేసేంత పెద్దోని కాదు. అధిష్టాన వర్గం తీసుకున్న నిర్ణయానికి పార్టీలు ఉన్నాం, పార్టీ కోసం పనిచేస్తున్నాం, పార్టీ కోసం కష్టపడ్డాం. 10 సంవత్సరాలు విపరీతంగా కష్టపడితేనే మాలాంటి వాళ్ళు చాలా మంది కార్యకర్తల కాడికి వెళ్ళి నాయకుల వరకు కష్టపడ్డ నాయకులందరికీ కూడా అవకాశం రావాలి. తప్పకుండా రాకపోతే పార్టీకి నష్టం జరుగుతుంది. కేంద్రం నుంచి బడ్జెట్ రావట్లేదు అంటే దీంట్లో బీజేపీ వాళ్ళ హస్తం ఉందని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు పదే పదే అంటున్నారు. మరి అది ఎంత వాస్తవం అంటారా? తప్పకుండా. మా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం సవితిపల్లి ప్రేమ చూపకుండా ప్రజలు మా ప్రజలు అని అందరికీ సమానంగా పనిచేస్తేనే రేపు వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది తప్ప, ఈడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది అంటే మరి మీరు అధికారం కావాలని కొట్లాడుతున్నప్పుడు ముందు మీరు డబ్బులు ఇవ్వండి అని మా ముఖ్యమంత్రి గారు అడుగుతున్నారు. అందులో ఏం తప్పులేదు.